లోక్సభలో పదే పదే విపక్ష సభ్యులు అంబేద్కర్ పేరు ప్రస్తావించడాన్ని అమిత్ షా అబ్జెక్ట్ చేస్తూ ఒక కమెంట్ చేశారు సార్. అన్యాపదేశంగా చేశారో ఉద్దేశపూర్వకంగా చేశారు. సో ఆ కమెంట్ మీద ఇప్పుడు అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఉన్నాయి విపక్షాలన్నీ. అంబేద్కర్ చరిత్రను తుడిచివేసే కుట్రలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి. ఒకసారి అమిత్ షా విపక్ష సభ్యులు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అనడంపై ఏ విధంగా స్పందించారు ఒకసారి బయట ప్లే చేయండి. अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। సో ఈ కామెంట్ని విపక్ష సభ్యులు అస్త్రంగా చేసుకుని అమిత్ షాను టార్గెట్ చేస్తున్న పరిస్థితి సార్. ఏం చెప్తారు అంటే ఇందులో అంబేద్కర్ అవమానించడం ఎక్కడుంది? టు బి ఫేర్ ఏమన్నాడు, ఇటీవల కాలంలో అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అన్నారు. ఇందులో అవమానించింది కాంగ్రెస్ పార్టీని, అంబేద్కర్ కాదు కదా. అంబేద్కర్ ఫ్యాషన్ అని అనలేదు. అంబేద్కర్ అనే పదం వాడడం ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీకి ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు తప్ప అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయాడు అని అనలేదు. అందువల్ల అంబేద్కర్ను అవమానించాడు అనేది నిజం కాదు. కానీ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే గుగ్లీ లేదు కదా, ఇతరులు కూడా గుగ్లీ లేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి ఆయన దేశద్రోహి అని ఆయన పైన అటాక్ చేస్తున్నాడు. ప్రియాంక గాంధీ బ్యాగ్ పైన పాలస్తీనా అని ఉంటే ఆమె ముస్లిం మతోన్మాదానికి మద్దతు ఇస్తోంది, కాంగ్రెస్ కాదు ముస్లిం లీగ్ అని ఇలా అటాక్ చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇప్పటి వరకు బీజేపీకి ఆ స్పెషలైజేషన్ గుగ్లీ అంటే స్పిన్ డాక్టర్ అంటారు. అంటే ఎవరు ఏమి చిన్నగా మాట్లాడినా దాన్ని ఇంకో రకంగా స్పిన్ చేసి పెద్ద ఎత్తున అటాక్ చేయడం. మోడీని విమర్శిస్తే ఓబీసీని ప్రధానమంత్రిగా చూడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందువల్ల ఇలా స్పిన్ చేసి ఒక స్టేట్మెంట్ను పొలిటికల్గా ఒక నరేటివ్ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఒక ప్రత్యర్థి మాట్లాడే మాట తీసుకుంటారు, మాటను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో స్పిన్ చేస్తారు. స్పిన్ చేసే వరకు అది గుగ్లీగా మారుతుంది. దానిపైన పెద్ద ఎత్తున పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. ఇందులో తనకున్న బీజేపీకి ఉన్న ప్రాపగండా మిషన్, ఆర్గనైజేషనల్ మిషన్, అర్నబ్ గోస్వామి, మీకు రాహుల్ శివశంకర్, నవిక ఇలాంటి యాంకర్స్ ఉన్నారు. హిందీలో అయితే అడగులుగా ఉన్నారు. ఇక వీళ్ళు రాత్రిపూట పెద్ద డిబేట్ నడుపుతారు. హౌ కెన్ రాహుల్ గాంధీ సేస్ దిస్, హౌ కెన్ ప్రియాంక హ్యావ్ ద పాలస్తీనా, ప్రియాంక వాద్రా, సోనియా ఆంటోనియో అని ఇక మొదలు పెడతారు రాత్రి అయితే. సో ఇదొక ప్రాసెస్ బీజేపీ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. న్యాయంగా అయితే అమిత్ షా అంబేద్కర్ని ఏం అవమానించాడని నేను అనుకోను, కానీ ఆ పదం దొరికింది కదా, దాన్ని స్పిన్ చేశారు. స్పిన్ చేసి మీరు అంబేద్కర్ని అవమానిస్తారా అని. అందులో తెలివిగా వ్యూహాత్మకంగా మోడీని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే మోడీ నేనే ఓబీసీ అంటాడు కనుక, అమిత్ షా అనలేడు కనుక. అమిత్ షా సామాజిక నేపథ్యం రీత్యా అంబేద్కర్ను ఓన్ చేసుకోవటానికి, వ్యక్తిగతంగా ఓన్ చేసుకోవటానికి ఎవరైనా అంబేద్కర్ను ఓన్ చేసుకోవచ్చు. అంబేద్కర్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గొప్ప సామాజిక దార్శనికుడు. చాలామందికి తెలియదు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక సమాజంగా చీలిపోయాక రిజర్వేషన్ను వ్యతిరేకించే అగ్రకులాలు అంబేద్కర్ని ఏదో విలన్గా చూస్తారు. చాలా దుర్మార్గం అది. అంబేద్కర్ అన్న ఒక్క మాట చాలు. విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ ఎ నేషన్ can only be measured by the progress of the women of the society or the nation have achieved అంటాడు. అంటే సమాజంలో నా దేశంలోనైనా మహిళలు సాధించిన ప్రగతిని అంచనా వేయడం ద్వారానే ఆ సమాజ ప్రగతిని అంచనా వేయవచ్చు అంటాడు. అంబేద్కర్ అన్నప్పుడు అగ్రకులాల మహిళలు కూడా ఇంక్లూడెడ్ కదా. అందువల్ల అంబేద్కర్ అణచివేతకు వ్యతిరేక ప్రతీక, అసమానతల వ్యతిరేక ప్రతీక, ఒక గొప్ప దార్శనికుడు. అంబేద్కరే రాజ్యాంగ నిర్ణాయక సభ రాజ్యాంగ రచనా కమిటీకి నాయకత్వం వహించి ఉండకపోతే సామాజిక న్యాయము అనేది సోషల్ అఫర్మేటివ్ జస్టిస్ అంటారు ఇంగ్లీష్లో, సోషల్ డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా రాజ్యాంగం
ఒక పాజిటివ్ సానుకూల వివక్ష అనే సిద్ధాంతాన్ని తెచ్చేదే కాదు. అందువల్ల మీరు అంబేద్కర్ రచనలు చూస్తే ఆయన ఎంత గొప్ప దార్శనికుడో ఎంత గొప్ప తాత్వికుడు అర్థమవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన సమాజం అలా చీలిపోవడం వల్ల అంబేద్కర్ పట్ల ఒక తప్పుడు భావన సమాజంలోని కొన్ని ముఖ్యంగా అగ్రకులాల్లో ఉంది. అది నిజమైంది కాదు. అణగారిన వర్గాల్లో అణగారిన కులాల్లో అంబేద్కర్ తమవాడు అని ఓన్ చేసుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయానికి ఆయన దార్శనికత ఉపయోగపడింది కనుక. అందువల్ల భారతదేశంలో అంబేద్కర్ కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అంబేద్కర్ ఒక ఎమోషనల్ భావన, అంబేద్కర్ ఒక తాత్విక చింతన, అంబేద్కర్ ఒక భవిష్యత్తు పైన ఒక భరోసా, అంబేద్కర్ ఒక సామాజిక న్యాయ ప్రతీక. అందువల్ల అంబేద్కర్ను సహజంగానే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఇంక్లూజివ్ నాయకుడుగా కాకుండా తమకు మాత్రమే పరిమితమై తమ ప్రత్యర్థులకు ఉపయోగపడని ఒక ఎక్స్క్లూజనరీ విజన్లో చూస్తూ ఉంటారు. ఇది అన్ని పార్టీలు ఈ పని చేస్తుంటాయి. బీజేపీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు చెప్పలేదు నా ఓబీసీ ఐడెంటిటీ అని మాట్లాడలేదు ఆయన. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు, చీఫ్ మినిస్టర్ కాకముందు ఈ దేశంలో వెనుకబడిన వర్గాలు ఉద్యమాలు నడిపారు. ఎక్కడన్నా నడపలేదు కదా. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి నిజమే. ఏ కులం నుంచి నువ్వు వస్తావని నువ్వు డిసైడ్ చేయలేవు కదా, నీ చేతుల్లో లేదు కదా. ఇప్పుడు నేను ఏ కులంలో పుట్టాలని నేను నిర్ణయించుకున్నానా? నాకే సంబంధమే లేదు కదా. పుట్టిన తర్వాత నువ్వు ఎటువైపు ఉంటావు, ఏ వర్గం వైపు ఉంటావు, ఏ అణగారిన జాతి వైపు ఉంటావు అనేది నీ ఇష్టం. అది కానీ పుట్టడానికి నీకైతే ఛాయిస్ లేదు. నాగేశ్వర్కి లేదు, అమిత్ షాకి లేదు, మల్లికార్జున్ ఖర్గేకి లేదు, నరేంద్ర మోడీకి లేదు. అందువల్ల నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ఏ ఆయుధంతోనైతే పదే పదే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఇష్టం లేదు అని అటాక్ చేస్తాడో, ఇవాళ మల్లికార్జున్ ఖర్గేకి అవకాశం వచ్చింది. రివర్స్ అయింది రోల్స్. మల్లికార్జున్ ఖర్గే అణగారిన కులాల నుంచి వచ్చినవాడు, అగ్ర కులాల నుంచి వచ్చినవాడు అమిత్ షా. అందుకే ఇప్పుడు అవకాశం వచ్చింది, ఉత్కారేస్తున్నారు. అందువల్ల ఈ రకమైన పాలిటిక్స్ అన్ని పార్టీలు చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ అంబేద్కర్ గురించి, నెహ్రూ గురించి, నెహ్రూ రాసిన లేఖల గురించి, హిస్టరీ గురించి చర్చించుకుంటూ సమకాలీన పరిస్థితులు పక్కకు పడేస్తున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సింది ఇది కాదు కదా. పార్లమెంట్లో చర్చించాల్సింది ఇవాళ ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం, నేను కోటింగ్ ఫిక్కీ క్విజ్ కార్ప్ రిపోర్ట్. ఫిక్కీ క్విజ్ కార్ప్ రిపోర్ట్ ప్రకారము కార్పొరేట్ ప్రాఫిట్లోమో 15 ఏళ్లలో హయ్యెస్ట్ స్థాయికి చేరాయి, కానీ వేతనాలు పెరగడం లేదు. ఇవాళ ఎకానమీలో స్టాక్ మార్కెట్లో పడిపోతున్నాయి. మీకు రూపాయి విలువ హిస్టారికల్లీ లో లెవెల్కు పడిపోయింది. మీకు జీడిపి గ్రోత్ 5.4% పడిపోయింది. ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.8% జీడిపికి పెరిగింది. ఇవన్నీ ఇష్యూస్ ఉండగా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 60% రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయింది. హిందుస్థాన్ యూనిలీవర్తో సహా మారుతి ఇలాంటి ఎఫ్ఎంసీజీ నుంచి మొదలుకొని ఆటో వరకు సేల్స్ దెబ్బతింటున్నాయి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇలాంటివన్నీ వదిలేసి నెహ్రూ ఏ ఉత్తరాలు రాశారు 70 ఏళ్ళ కింద, అంబేద్కర్ నీవు గౌరవించావా, నేను గౌరవించానా, ఇందిరాగాంధీ ఏం చేసింది, ఈ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు పార్లమెంట్లో. అసలు ఈ పార్లమెంట్లో ఇది కాదు కదా చర్చించాల్సింది. పార్లమెంట్లో దేశ ప్రజల సమస్యలు చర్చించాలి కదా. చరిత్ర మీద డిస్కషన్ పెట్టుకుంటే ఎక్కడికి పోతుంది? చరిత్రలు, పొలిటికల్ పర్సెప్షన్ బిల్డింగు, పొలిటికల్ నరేటివ్ బిల్డింగు. అందువల్ల ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పార్లమెంటు నడిపించాల్సిన భారతీయ జనతా పార్టీ అవకాశం వచ్చినప్పుడల్లా జార్జ్ సోరోస్ను పట్టుకొచ్చి అక్కడ అదాని గురించి మాట్లాడుతున్నారు కనుక జార్జ్ సోరోస్ పట్టుకొచ్చారు. సో ఇలా ప్రతి దాన్ని పొలిటిసైజ్ చేసి చేస్తున్న సమయంలో ఇవాళ అమిత్ షా నిరకారణంలో పెట్టే అవకాశం ప్రతిపక్షాలకు లభించింది. రైట్ సార్. ఈ ఆయన మాటల్ని ఒక అస్త్రంగా చేసుకుని విపక్ష సభ్యులు పార్లమెంట్ లోపల బయట నిరసన తెలియచేసిన పరిస్థితి సార్. కానీ మోదీ కొన్ని కామెంట్స్ చేశారు సార్. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు మేము కృషి చేస్తూ ఉన్నాము అని చెప్పి కొన్ని వాస్తవాలను కూడా ఆయన తెలియజేశారు. అంబేద్కర్ను కాంగ్రెస్ 2 సార్లు ఎన్నికల్లో ఓడించింది, ఇది వాస్తవమే కదా సార్? అంటే మరి ఇటు ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే రాజకీయాల్లో అంబేద్కర్ను ఓడించడమా, ఒక పార్టీ ఇంకో అంబేద్కర్ వేరే పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుంది కదా. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యర్థులు ఓడించలేదా? వాజ్పేయి అంటే గౌరవం లేదా? పుచ్చలపల్లి సుందరయ్య ఆయన మీద కాంగ్రెస్ పోటీ చేయలేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారిని
భారతదేశంలో ఎవరైనా వ్యతిరేకిస్తారా? పిచ్చలపల్లి సుందరయ్య భారత పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేత కదా, అందరికీ గౌరవమే కదా సుందరయ్య అంటే. సో సుందరయ్య అంటే అందరికీ గౌరవమే, వాజ్పేయి అంటే అందరికీ గౌరవమే. ఎవరికి గౌరవం లేదు నాకు చెప్పండి. మరి ఆయన ఓడించడానికి ప్రయత్నాలు ఎత్తి చేశారు కదా. లాల్ బహదూర్ శాస్త్రి పైన ప్రతిపక్ష పోటీ చేయలేదా? లాల్ బహదూర్ శాస్త్రి అంటే అందరికీ గౌరవమే కదా. ఇందులో ఎవరికైనా లాల్ బహదూర్ శాస్త్రి మీద వ్యతిరేకత ఉందా? వావిలాల గోపాలకృష్ణ మీద అందరికీ గౌరవమే కదా. ఇలాంటి పేర్లు అందరూ గౌరవించే పేర్లు చాలా ఉంటాయి. మరి వాళ్ళందరినీ ఓడించేటువంటి ప్రయత్నాలు జరిగాయి కదా. పాలిటిక్స్లో ఒక పార్టీ మరో పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తారు, ఓడిస్తారు. ఓడించినంత మాత్రాన వారి పట్ల గౌరవం లేదని కాదు కదా. సో రాజకీయాల్లో సహజం. ఇప్పుడు నేను ఓడించిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఓడించిన వాళ్ళు ఉన్నారు. నేను ఓడించాను కదా అని నా పైన వాళ్ళ గౌరవం తగ్గలేదు, నన్ను ఓడించారు కదా అని వాళ్ళ పట్ల నాకేం గౌరవం తగ్గదు కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది రాజకీయాల్లో భిన్న శిబిరాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడించుకుంటారు. నెహ్రూనే ప్రచారం చేశారు అంబేద్కర్కి వ్యతిరేకంగా. ఎవరికైనా వ్యతిరేకంగా దేశం నెహ్రూ అన్నా పోనీయండి, భారతీయ జనసంఘ్ నెహ్రూని ఒప్పుకోదు. మరి సర్దార్ పటేల్ మీద పోటీ చేయలేదా? నాకు చెప్పండి. లాల్ బహదూర్ శాస్త్రి మీద పోటీ చేయలేదా? వీళ్ళైతే అతీతం కదా. లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్ మీకు వీళ్ళైతే అతీతం కదా. అందరికీ ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని బీజేపీ వ్యతిరేకించే వాళ్ళు కూడా గౌరవిస్తారు కదా. మరి వాజ్పేయి మీద ప్రతిపక్షాలు పోటీ పెట్టలేదా? నాకు చెప్పండి. నేను అందుకే ఉదాహరణలు చెప్పాను మీకు వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి వీళ్ళందరి పైన ప్రత్యర్థులు పోటీ చేశారు కదా. ఎక్కడైనా పోటీ మీకు నాకు చెప్పండి, మేము ఈ నాయకుని గౌరవిస్తాం అందుకే పోటీ చేయమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. గౌరవమే, పోటీకి పోటీయే కదా. అండ్ ఇంకొకటి సార్, భారత రాజ్యాంగ రూపశిల్పి అలాంటి నాయకుడికి భారతరత్న కూడా ఇవ్వలేదు కాంగ్రెస్. తప్పేది అనుమానమే లేదు, దాంట్లో అనుమానమే ఉన్నది. అంటే నేను అనేది ఏంటంటే హిస్టరీలోకి వెళితే ఎక్కడికి చేరం మనం. ఇప్పుడు నిజమే భారతరత్న ఇవ్వకపోవడం అంబేద్కర్ తప్పే, దాంట్లో ఏం డిస్ప్యూట్ ఏముంది. సో అందువల్ల అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకపోవడం తప్పే, అందులో అనుమానమేం లేదు. ఇప్పుడు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కదా, అన్నిటినీ అందరూ అంగీకరించాలనేవి లేదు కదా. ఇప్పుడు ఆ మాటకైతే గాంధీ మహాత్ముల సిద్ధాంతాలను బీజేపీ అంగీకరిస్తుందా? ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తారు? నాకు చెప్పాడు ఓపెన్గా. గాంధీజీ సిద్ధాంతాలు వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, ఓపెన్గా వ్యతిరేకిస్తారు. ఆయన ఇంత మాత్రాన జాతిపిత పట్ల ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గౌరవం లేదని మన కంక్లూజన్ రాగలమా? అందువల్ల ఒక దార్శనిక దృక్పథంలో కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకపోవడం 100కి 150% తప్పే, అనుమానం లేదు. ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే, చాలా ఆలస్యంగా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్లో అదొక తప్పు. ఇప్పుడు ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి తప్పే కాదని ఎవరంటాం. కానీ 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎమర్జెన్సీ గురించి చర్చించుకుంటూ కూర్చొని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మానేద్దామా అంటున్నాను నేను. అవి చర్చించాల్సి వచ్చినప్పుడు హిస్టరీ బుక్లో ఉన్న ఫ్యాక్ట్ కాదని ఎవరన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకుండా జరిగిన అన్యాయం హిస్టరీ బుక్లో ఫ్యాక్ట్. కెన్ ఎనీబడి రిమూవ్ ఇట్? ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇందులో ఎవరికి భిన్నాభిప్రాయం ఎవరికి ఉన్నా నిజమైతే అది వాస్తవం కదా. ఇప్పుడు వాటిని హిస్టరీ ఇది విట్నెస్ టు ఇట్. కానీ ఇవాళ పార్లమెంట్లో దేశం ఎదుర్కొనే మౌలిక సమస్యలు వదిలేసి వాటి మీద మనం చర్చిద్దామా? ఇప్పుడు రాజ్యాంగం గురించి చర్చ జరిగే సందర్భంగా ఇప్పుడు రాజ్యాంగానికి సవాల్ ఏర్పడిందా? ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? ఇప్పుడు ఉన్న చర్యలు రాజ్యాంగానికి అనుకూలమా అని మాట్లాడుకోవాలి. ఆ రెఫరెన్స్లో భాగంగా హిస్టారికల్గా ఎమర్జెన్సీ కూడా ప్రస్తావన వస్తుంది. రాదని నేను అన్నాడు, ప్రస్తావించకూడదని కూడా అంటలేదు. హిస్టరీలో ఖచ్చితంగా ప్రస్తావించాలి. కానీ డిబేట్ చుట్టూ దాని చుట్టూ జరిగితే ఉపయోగం ఏంటి? డిబేట్లో ఒక అంశాన్ని చెప్పే క్రమంలో ఎమర్జెన్సీ ప్రస్తావన అనివార్యంగా చేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదని. కానీ మొత్తం చర్చల్లో దాని చుట్టూ తిరిగి ఇప్పుడున్న పరిస్థితుల మీద చర్చ వదిలేద్దామా?